మోషేని చూస్తూ చూస్తూ చూస్తే యెహోషువ ఎదిగాడు. మోషే తప్ప తనకి నాయకుడు అంటే ఎవరో తెలియదు. దేవుని వాక్కు తెలియాలంటే మోషే ద్వారా నేర్చుకున్నాడు. అంతగా కలిసిపోయిన యెహోషువ మోషేలు ఒక టైం వచ్చేసింది, నిర్గమం, ఎడబాటు. నాయకుడు చూసి ఎదిగినవాడు, అసలు మోషే లేకపోతే తను లేడు అన్నట్టు ఎదిగినవాడు. అలాంటిది మోషే లేడు, ఇప్పుడు యెహోషువ ఒంటరి వాడాడు. అలాంటి ఒంటరి వాడైన యెహోషువని దేవుడు విడిచిపెట్టాడా? ఎవరైతే ఆయనలో ఉంటూ ఏదైనా కోల్పోతే దాన్ని దేవుడు రెట్టింపు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. యెహోషువతో అంటున్నాడు, మోషే వెళ్ళిపోయాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు ఒంటరిగా ఉన్నావని భయపడొద్దు, మోషేకి ఎలా తోడై ఉన్నాను నీకు అలాగే తోడై ఉన్నాను. మోషే వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ చేసిన కార్యాలు ఏంటంటే సూర్యుడు చంద్రుని కూడా ఆపేసే గొప్ప ప్రార్థనా పరుడయ్యాడు. దేవునిలో ఉంటూనే ఏదైనా కోల్పోయామంటే అక్కడితో నీ కథ ముగించబడు. అక్కడ నుండి రెట్టింపు అయిన ఆశీర్వాదం బయలుదేరుతుంది. నువ్వు ఏదైతే ప్రభువులో ఉండి నువ్వు ఈ రోజు మనశ్శాంతిని కోల్పోయినా, సంతోషాన్ని కోల్పోయినా, ఆరోగ్యాన్ని కోల్పోయినా, ఆశీర్వాదాన్ని కోల్పోయినా, ప్రభు మార్గంలో ఉన్నావా, భయపడొద్దు. దేవుడు ఏమంటున్నాడంటే రెట్టింపిస్తా.